హాయ్ ఫ్రెండ్స్, నేను మీ బానుని. ఈరోజు మనం 1 ఇయర్ పాటు నిల్వ ఉండే టమాటా పచ్చడిని ఎలా పెట్టుకోవాలో చూద్దామండి. చాలా తేలికపాటి కొలతలతో ఈజీగా చెప్తాను. ఒకసారి చూడండి. కాకపోతే వీడియోని స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్. ఇవిగోండి కొలతలు. ఇవన్నీ కూడా ఒకసారి చూసుకొని పచ్చడి అనేది ప్రిపేర్ చేసుకోవాలి. ఈ కొలతలతో వేసుకుంటే సంవత్సరం పాటు చక్కగా నిల్వ ఉంటుందన్నమాట. సో ఫస్ట్ ఏం చేయాలంటే టమాటా ముక్కల్ని చక్కగా శుభ్రంగా కడిగేసుకొని ఉప్పు నీళ్ళతో కడిగేసుకొని తుడిచేసుకొని ఆరబెట్టుకోవాలి. ఆరబెట్టిన తర్వాత తడి ఏమీ లేకుండా చక్కగా ఆరిపోయిన వాటిని తీసుకొని ఈ విధంగా 4 పీసెస్గా కట్ చేసుకోవాలి. మనకి నాటు టమాటాలు అయితే టేస్ట్ చాలా బాగుంటుంది. ఈ విధంగా 4 పీసెస్గా కట్ చేసుకోవాలి. నేను కేజీ టమాటాలు తీసుకున్నాను. కేజీ టమాటాలకి 1/2 కేజీ ఉప్పు అయితే సరిపోతుంది. సో ఆ 1/2 కేజీలో సగం ఉప్పు మాత్రమే కళ్ళుప్పు వేసుకొని ఈ విధంగా ఆ ముక్కలకి మొత్తం ముక్కల్లో వేసేసి ఇలా పిసుక్కోవాలి. పిసికి కొంచెం పసుపు కూడా వేసుకొని ఇలాగ పిసికి మనం 3 రోజుల పాటు ఒక ప్లాస్టిక్ డబ్బాలో ఊరబెట్టేసుకోవాలన్నమాట. ఆ టమాటాలని చక్కగా ఇలా పిసుక్కున్నాం అనుకోండి, మంచిగా మనకి జ్యూస్ అనేది ఎక్కువ వస్తుంది, మంచిగా ఊరతాయి కల్లుప్పు కాబట్టి. ఈ విధంగా వేసేసుకొని 3 డేస్ ఈ ప్లాస్టిక్ డబ్బాలో ఊరబెట్టేసుకున్నాను అనమాట. చక్కగా గాలి తరిగే ప్రదేశంలో ఉంచాలండి. మరి కబోర్డ్స్లో పెట్టి తలిపేసేయకూడదు, గాలి తగలాలి. ఓకేనా? తడి తగలకుండా జాగ్రత్తగా 3 డేస్ ఊరబెట్టేసుకోవాలి. 3 డేస్ అయిన తర్వాత ఇదిగో చూసారా, నేను పైనుంచి కిందకి ఒకసారి మిక్స్ చేసేసి ఈ విధంగా ఒక 3 ముక్కలు తీసుకొని గట్టిగా పిండేసుకోవాలన్నమాట. ఈ విధంగా గట్టిగా పిండేసుకొని ఒక బేషన్లోకి తీసేసుకోవాలి. ఈ ఒకటి మాత్రం గుర్తుంచుకోండి, టమాటా ఏ పచ్చడి చేసినా కూడా కొంచెం కూడా తడి తగలకుండా చాలా జాగ్రత్తగా చేసుకోవాలన్నమాట. చూసారా, ఈ విధంగా నేను ముక్కలన్నీ గట్టిగా పిండేసుకొని బేషన్లో వేసేసుకున్నాను. ఇప్పుడు ఏం చేయాలి అంటే చింతపండుని శుభ్రం చేసుకోవాలన్నమాట. వాటిలో పీచు కానీ అలానే గింజలు ఏమైనా ఉన్నా కూడా వాటిని కూడా తీసి పక్కన పెట్టేసుకోవాలి. సో కేజీ టమాటాలకి 1/2 కేజీ చింతపండు అయితే సరిపోతుంది. కొంచెం పులుపు తక్కువ తినేవాళ్ళు కొంచెం చింతపండు తగ్గించుకోవచ్చు అనమాట. కొంచెం తగ్గించి ఇప్పుడు ఈ టమాటాలు మనం జ్యూస్ పిండేసి వేసాం కదా, ఆ జ్యూస్లో మనం ఈ చింతపండుని వేసేసేయాలన్నమాట. వేసేస్తే చక్కగా ఇవి 3 రోజుల పాటు మంచిగా చింతపండు దాంట్లో నానిపోతుంది అనమాట. ఈ విధంగా చూసారా, నేను గట్టి పిండేసుకున్నాను కదా, దాన్ని తీసుకెళ్ళి డాబా మీద చక్కగా ఇలా ఆరబెట్టేసుకున్నాను. ఒక్కొక్క ముక్క ఎండబెట్టుకుంటే ఇక ఒకదాని మీద ఒకటి కాకుండా చక్కగా ఇలా విడివిడిగా ఎండబెట్టుకుంటే త్వరగా ఎండిపోతుంది, పాడవకుండా ఉంటుంది అనమాట పచ్చడి. 3 డేస్కి ఈ విధంగా నాకు ఎండిపోయినాయి అనమాట. 3rd డే మనం ఏం చేయాలి అంటే 3rd డే టమాటా ముక్కలు ఎండబెట్టేటప్పుడు అలానే మనం టమాటా జ్యూస్లో చింతపండు వేసుకున్నాం కదా, అది కూడా తీసుకెళ్ళి ఆ జ్యూస్ని కూడా పెట్టేయాలన్నమాట ఎండలో. 3rd డే ఆ చింతపండు జ్యూస్ కూడా చక్కగా ఎండాలి. ఎండిన తర్వాత చూసారా ఎంత చక్కగా ఎండిపోయినాయో, టకటకాన్ సౌండ్ వస్తున్నాయి, అంత గలగలామని ఎండిపోయినాయి అనమాట. ఆ టమాటా ముక్కలు తీసుకొని మిక్సీ పట్టేసుకోవాలన్నమాట. మనం చింతపండు జ్యూస్లో వేయడం కన్నా ముందే ఈ విధంగా టమాటా ముక్కల్ని మిక్సీ పట్టేసుకుని కొంచెం మరీ మెత్తగా కాకుండా ఇక చూసారా అలా బరకగా పట్టుకొని పక్కన పెట్టుకోవాలి. అలానే చింతపండు జ్యూస్ కూడా మిక్సీ పట్టేసుకోవాలి. ఇలా మిక్సీ పట్టుకొని పక్కన పెట్టుకోవాలన్నమాట. ఇప్పుడు ఇవన్నీ చక్కగా కలుపుకోవాలన్నమాట, ఒకదాని తర్వాత ఒకటి. ఈ విధంగా మనం చింతపండు జ్యూస్ మిక్సీ పట్టుకున్నాం కదా, దాంట్లో ఈ విధంగా టమాటా ముక్కలు వేసి ఫస్ట్ కలుపుకోవాలి. చక్కగా శుభ్రంగా చేతులు కడుక్కొని తడి ఏమీ లేకుండా మంచిగా కలుపుకుంటే ఒక 1 ఇయర్ పాటు మంచిగా ఉంటుందండి. ఈ మెజర్మెంట్స్ మాత్రం పక్కాగా వేసుకోవాలన్నమాట. అప్పుడే మనకి పచ్చడి మంచిగా ఉంటుంది, పాడవకుండా ఉంటుంది. సో ఈ టమాటా గుజ్జు మిక్సీ పట్టుకున్న టమాటా గుజ్జులో టమాటా ముక్కలు వేసేసాము. కొంతమంది టమాటా ముక్కలు మిక్సీ పట్టకుండా ముక్కలుగానే వేసుకుంటారు. కాకపోతే అది నోటికి తగులుతూ ఉంటే కొంతమంది తినరు, పక్కన పెట్టేస్తారు కదా, అందుకే నేను ఇలా మిక్సీ పట్టుకున్నాను అనమాట. సో అలాగే 1/2 కేజీ కారం పడుతుంది అనమాట. కేజీ టమాటాలకి 1/2 కేజీ కారం అయితే పడుతుంది. ఆ 1/2 కేజీ కారం కూడా కలిపేసుకోవాలి. అలానే మనం ఊరబెట్టేటప్పుడు ఏం చేసాము, 1/2 కేజీలో సగం కల్లుప్పు మాత్రమే వేసి ఊరబెట్టాం కదా టమాటా ముక్కల్ని. అలానే ఇంకా మిగిలిన సగం 1/2 కేజీలో సగం ఉప్పు ఉండిపోయింది కదా, ఆ ఉప్పుని ఇప్పుడు వేసేసి కలిపేసుకోవాలన్నమాట. సో కేజీ టమాటాలకి 1/2 కేజీ కారం, 1/2 కేజీ ఉప్పు, 1/2 కేజీ నూనె అయితే కరెక్ట్గా సరిపోతుంది అనమాట. చింతపండు 1/2 కేజీ. సో ఈ విధంగా వెల్లుల్లిపాయ రెప్పలు కూడా వేసేసుకొని కారం కలిపాం, ఉప్పు కలిపాం, అలానే వెల్లుల్లిపాయ రెప్పలు కూడా వేసేసుకోవాలి. ఈ ఆవు పిండి మెంతు పిండి కొంతమంది వేసుకోరండి, అది ఆప్షనల్, కానీ వేస్తే మంచి కమ్మదనం వస్తుంది అనమాట టమాటా పచ్చడికి. అయితే 4 టేబుల్ స్పూన్స్ ఆవు పిండి అలాగే 4 టేబుల్ స్పూన్స్ మెంతి పిండి వేసేసి కలిపేసాను అనమాట.
వెల్లుల్లిపాయలు కూడా క్రష్ చేసుకొని వేసేసుకున్నాను. అలాగే ఈ పావు కేజీ ఆయిల్ ఒకేసారి పోసేయకుండా సగం వేసి ఇలా మిక్స్ చేసుకోవాలి. అది కలిపిన తర్వాత ఇంకొంచెం సగం వేసి మిక్స్ చేసేసుకోవాలన్నమాట. సో నేను తీసుకున్న ఆయిల్ పల్లి నూనె. కొంతమంది ఏం చేస్తారంటే ఆయిల్ కలపకుండా ఈ విధంగానే చక్కగా ఈ ఆయిల్ తప్ప మిగతావన్నీ ఇలా కలిపేసుకొని పెట్టేసుకొని స్టోర్ చేసేసుకొని ఎప్పుడు కావాలంటే అప్పుడు తాలింపు వేసుకుంటారు. కాకపోతే ఈ రిఫైన్డ్ ఆయిల్తో తాలింపు వేసుకున్న దానికన్నా ఈ విధంగా ఒకేసారి పల్లి ఆయిల్ మనం మిక్స్ చేసుకొని పెట్టుకుంటే కనుక పచ్చడి అనేది చాలా టేస్ట్ ఉంటుంది. సో అందుకనే నేను పల్లి నూనె తీసుకొని ఈ విధంగా మిక్స్ చేసుకున్నాను. పావు కేజీ నూనె పడుతుంది అనమాట. ఇలా చక్కగా చూసారు ఎంత రెడ్డిష్గా ఉందో. మనం పట్టించిన కారం తక్కువ ఉన్న మిరపకాయలు తీసుకొని పట్టించుకుంటే పచ్చడి చాలా బాగుంటుంది అనమాట. ఈ విధంగా అన్నీ కలిపేసాం కదా. కలిపడం అయిపోయిన తర్వాత కొంచెం మనం తీసుకున్న ప్లాస్టిక్ డబ్బా కానీ గాజు జాడి కానీ ఏదైనా కొంచెం అడుగున కొంచెం నూనె వేసేసుకొని మనం కలుపుకున్న పచ్చడి మొత్తం దాంట్లో పెట్టుకొని స్టోర్ చేసేసుకోవడమే. అంతేనండి. ఇలాగనే తినేయచ్చు కావాలంటే, లేకపోతే తాలింపు కూడా వేసుకోవచ్చు అనమాట. అది మన ఇష్టం. ఇలా తిన్నా కూడా బాగుంటుంది టమాటా పచ్చడి. చట్నీలకు అదే దోశలకు కానీ ఇడ్లీలకు కూడా బాగుంటుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్. మీకు కనుక ఈ రెసిపీ నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. ఫస్ట్ టైం నా ఛానల్ని విజిట్ చేస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.